did his masters in United States, and he returned back to India. A decade back, he started his own business, and now he's a highly successful entrepreneur who got full control over money and time at early 30s itself. And now he had multiple businesses across the globe, and he also have network marketing business along with his Beats Fitness Studio, which was actually going with a light growing growth and with multiple locations. And apart from that, he also started an academy, online academy called Naren Global School, which is creating thousands of entrepreneurs in entire India. So, and I'm really privileged to invite the most influential speaker, Rajan Naren sir. Good evening, everyone. Sorry, good morning. Good morning. I think ee rose anta kuda you're all pretty new, right? Pretty new. Okay, fine. See, let me directly get into the business point. Okay, next slide. Yeah, we are here. I mean, basically, మీరు మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారంటే to check whether you're gonna fit into this partnership. మీరు కూడా ఈ పార్ట్నర్షిప్ చెక్ చేసుకునేందుకు ఎంతమంది, లెట్ మీ అగైన్ చెక్ బికాస్ దేర్ సో మెనీ పీపుల్ స్టాండింగ్ ద బ్యాక్. కెన్ యూ జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్? న్యూగా వచ్చిన వాళ్ళు, మేబీ ఆ బుక్ చదివేసి కొత్తగా వచ్చిన వాళ్ళు, నో అబౌట్ ద ఆపర్చునిటీ. ఓకే, ఫైన్. నేను ఈరోజు యాజ్ ఇట్ టోల్డ్, మై నేమ్ ఇస్ నరేన్. ఐ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఫర్ ద పాస్ట్ మోర్ దాన్ 15+ years. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్, దిస్ ఇస్ మై ఆక్సిజన్. ఇది ఇచ్చిన ఫ్రీడమ్తో ఐ వెంచర్డ్ ఇన్ టు మెనీ అదర్ బిజినెసెస్. అండ్ బీట్స్ అనే కంపెనీ మీరు ఇప్పటికి వినకపోయినంటే యూ విల్ డెఫినెట్లీ హియర్ ఇట్ ఇన్ షార్ట్ టైమ్ బికాస్ ఇట్స్ గోయింగ్ వెరీ ఫాస్ట్. And I started one entrepreneurship school, a virtual business school, which trains youngsters and professionals towards financial independence. అది స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏమంటే, నేను కనబడిన ఎవరినైనా సరే యంగ్స్టర్స్ని కానీ ఏమన్నా అడిగినప్పుడు ఏం చేస్తున్నారని, అదే సార్ బెంగళూరు పోయి ఏదైనా జాబ్ ట్రై చేస్తున్నప్పుడు రక్తం కారుతుంది నా కళ్ళల్లో, అన్ని చోట్ల. ఎందుకంటే బాధ వేస్తుంది అనమాట. ఆ మాటలు ఏంది, ఆ వయస్సు ఏంది, అదేదో సినిమాలో పోకిర్లు అంటారు కదా, నీ ఏజ్ ఏంది, కింద ఏజ్ ఏంది బ్రహ్మానందానికి, ఆ టైప్ లో చాలా మంది మాటలు, వాళ్ళ వయస్సు ఇవన్నీ కొంత ఉండవు అనమాట. ఎందుకంటే మైండ్ అట్లా, టు బి ఆనెస్ట్ విత్ యూ, ఇట్ ఈస్ థింకింగ్ వే బిలో ద పొటెన్షియల్. ఐ ఐ రైట్ ఆర్ నాట్? ఇప్పుడు నేను రైట్ అని చెప్పేందుకు కూడా మీకు మనసు ఒప్పనంత రైట్, ఆనెస్ట్ గా చెప్తున్నాను. బికాస్ అవర్ మైండ్ ఈస్ థింకింగ్ ఓన్లీ లైక్ గుర్రంకి అది కట్టేసి ఉంటారు కదా, ఐ జస్ట్ వాంట్ దిస్ 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 అని. ఐ వాంట్ బ్రేక్ దట్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. దాన్ని పీకి పడేసి 2, 3, 4, 5 ఏళ్ళు మనం ఎటువంటి ఎరాలో బతుకుతున్నాం, ఈ ఎరాలో ఏం చేయగలగచ్చు, పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అని తెలుసుకోకుండా, ఐ మీన్ దానికని మేము ఒక కోర్స్ డిజైన్ చేసామన్నమాట. ఈ కోర్స్ అంతా కూడా ప్రాక్టికల్. వాట్ ఎవర్ ఐ డిడ్, ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్. ఆ డోర్ క్లోజ్ చేయగలుగుతారా? వాట్ ఎవర్ ఐ డిడ్, మైకే పని చేయలేదు ఇంతసేపు, పని చేస్తుంది మైక్, వాల్యూమ్ అంటే ఒక్కరవా. యా, ఇస్ ఇట్ క్లియర్? కూల్. సో మేమేం చేశాము, సి వీఆర్ నాట్ బాండ్ స్పెషల్, వీఆర్ నాట్ బాండ్ స్పెషల్. ఐ మీన్ ఎక్కడన్నా ఒక చోట లక్ అనేది లైఫ్ లో యాక్ట్ చేసిందంటే, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మెంటోర్షిప్. ఒక పర్సన్ ని నేను యుఎస్ లో మీట్ అయ్యాను, అమెరికాలో న్యూ జెర్సీలో మణిపాల్ అండ్ రేణుకా రెడ్డి అనేసి. వాళ్ళ మెంటర్షిప్ లోకి నేను వెళ్ళడం జరిగింది. మెంటర్షిప్ అంటే మీకు ఒకప్పుడు ఉండేది మెంటర్షిప్ అంటే, పూర్వకాలం మనం పురాణాలు అంతా చదివి ఉంటాము, లైక్ ద్రోణాచార్యుడు, అర్జునుడు, ఐ మీన్ ఈ కాన్సెప్ట్స్ అన్ని వినింటాం కదా మనం. లైక్ ఇప్పుడు టీచర్ ఈస్ డిఫరెంట్, టీచర్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఒక సబ్జెక్ట్ మీకు టీచ్ చేస్తేనే దట్స్ ఓవర్. మెంటర్షిప్ ఇట్స్ లైఫ్ పార్ట్నర్షిప్, లైఫ్ టైమ్ పార్ట్నర్షిప్. సో
నేను జీవితంలో ఎక్కడికి పోవాలనుకుంటున్నానో అక్కడికి ఆల్రెడీ పోయిన వ్యక్తి నన్ను కోచ్ చేయడం మెంటోర్షిప్ అంటే. లైక్ ఇప్పుడు మీరు జీవితంలో ఉదాహరణకి ఐ వాంట్ టు లివ్ ఎ లగ్జూరియస్ లైఫ్, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లైఫ్, ఇటువంటి కోరికలు అందరికి ఉంటాయి కదా. మరి మనకు కోచ్ చేయాల్సిన వ్యక్తికి కూడా అవన్నీ ఆల్రెడీ సాధించింటే బాగుంటుంది కదా. ప్లీజ్ అండర్స్టాండ్. మనం ఏం చేస్తామంటే ఐ మీన్ ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. చాలా మటుకు మన లైఫ్లో జరిగే బిగ్గెస్ట్ మిస్టేక్, ఎవరి మాటలంటే వాళ్ళు మాట్లాడతాం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, వాడు ఏదని చెప్తున్నా అంటే నా మంచి కోసమని, బట్ వాడికి ఏముందని చెప్పి. బెస్ట్ ఫ్రెండ్ దేంట్లో? సాహోకు పోయే దాంట్లో బెస్ట్ ఫ్రెండ్. నిజమా అబద్ధమా? బాహుబలి లేదంటే క్రికెట్ ఆడే చోట ఈ అన్నిట్లో బెస్ట్ ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లైఫ్, అరే నాకు ఒక 15 లక్షలు ఫ్యామిలీలో అప్పులు ఉన్నాయి, చాలా కష్టపడుతున్నాం ఈఎంఐలు కట్టలేక ఇంట్లో, దీనికి సలహా కావాలంటే వాట్, అరే మా ఇంట్లో 30 లక్షలు ఉన్నాయంటాడు. నిజమా? కానీ అటు ఎవరు చెప్పరే, వాళ్ళు సలహా ఇచ్చేస్తారు. ఆ సలహాని మనము మెంటర్షిప్ ఇస్ టోటలీ డిఫరెంట్. మెంటర్షిప్ అంటే ప్రాక్టికల్. ఇప్పుడు నేను చేయబోతాంది కూడా ఏమంటే మా బిజినెస్ స్కూల్ ద్వారా కానీ ఈ బిజినెస్ ద్వారా కానీ ఎవరైతే మా పార్ట్నర్షిప్ కి సెట్ అవుతారో వాళ్ళని మేము మెంటర్ చేయబోతాం. మరి అందరూ సెట్ అవుతారా అంటే సెట్ కారు. నేను ఆల్రెడీ మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారంటేనే ఒక ప్రాసెస్ లో భాగంగా మీరు సెలెక్ట్ కాబడినారు కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చి కూర్చున్నారు. దీని తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్ స్టెప్స్ ఉంటాయన్నమాట. వాటిలో మీరు సెలెక్ట్ కాబడితే మేబీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ వి మైట్ బికమ్ పార్ట్నర్స్. అండ్ ఆ తర్వాత హౌ ఇట్ రన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ఫస్ట్ 1 to 3 months వేర్ వి ఆల్ ఒక ట్రస్ట్ అనేది మన మధ్య డెవలప్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే మీరు ఈ బిజినెస్ లోకి వచ్చేయండి. నో, దిస్ ఈస్ నాట్ ఫర్ ఫ్రీ. వీఆర్ వెరీ సెలెక్టివ్. మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాకు ఎంత టెస్ట్లు పెట్టారో మేము మిమ్మల్ని కూడా చెక్ చేయాలనుకుంటున్నాం. నథింగ్ రిలేటెడ్ టు మనీ. వీఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ ఈవెన్ 1 rupee హియర్, బట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ యువర్ మైండ్. యూ అండర్స్టాండ్? ఎవ్రీథింగ్ రిలేటెడ్ యువర్ యాప్టిట్యూడ్. మీ లెర్నింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీలో నేర్చుకునే గుణం ఎంత ఉంది, మీరు చేంజ్కి ఎంత రెడీగా ఉన్నారు, వీటన్నిటిని ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ అయినా పడుతుందా మన ఇద్దరం మాట్లాడుకునే అర్థం చేసుకునేకి. ఓన్లీ దెన్ వీ కెన్ థింక్ అబౌట్ పార్ట్నర్షిప్. ఓకే, నెక్స్ట్. సో మీరు ఇక్కడికి వచ్చే ముందు ఖచ్చితంగా ఒక బుక్ చదివేసే వచ్చి ఉంటారు. 21st Century Business Opportunity, The Business of 21st Century, right? By Robert Kiyosaki. Is anyone carrying the book right now? Yeah. So the Business of 21st Century. ఈ బుక్ చదివే వచ్చి ఉంటారు. ఈ బుక్ ఫస్ట్ పార్ట్ మొత్తము దీంతోనే డీల్ చేస్తుంది. 4 quadrants ఆఫ్ క్యాష్ ఫ్లో. డబ్బులు ప్రపంచంలో ఏ క్వాడ్రంట్స్ లో పాస్ అవుతున్నాయనే ఈ 4 quadrants మీద ఈ బుక్ లో ఫస్ట్ పార్ట్ ఉంటుంది. ఒకసారి దిస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ యువర్ ఓన్ బిజినెస్ బాస్. దిస్ ఈస్ నాట్ అబౌట్ మై బిజినెస్. నేను ఆల్రెడీ చెప్పాను, మెంటర్షిప్ ఈస్ నాట్ అబౌట్ అర్జున, ఈజ్ నాట్ అబౌట్ ద్రోణాచార్య. ఓకే, ఏం బా వాళ్ళకి అది నో, ద గేమ్ ఈస్ లైక్ దట్. అంతే, విన్ విన్ సిచ్యుయేషన్ అది. నువ్వు గెలిస్తే నేను గెలుస్తా, లైక్ దట్. ఇట్స్ యువర్ బిజినెస్ దట్. నేను అసలు మీరు బిజినెస్ బిల్డ్ చేసేందుకు ఒక బిజినెస్ ని ఒకసారి క్వశ్చన్ చేసుకుందాము ప్రాక్టికల్ గా. వాట్ ఈస్ ఇట్ దట్ వీ ఓన్ టుడే? OWN. ఇది నా సొంతం అనేది మనం ఏమైనా బిల్డ్ చేసామా ఇంతవరకు? డన్ దట్. కష్టపడి జాబ్ చేయాలనుకుంటాం, బట్ దట్స్ నాట్ యువర్ ఓన్, రైట్? దట్స్ నాట్ ఇన్. అదేదో ఎవరో పంపించారు మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ అయ్యి, ఒకవేళ ఎవరైనా జాబ్ చేసిన వ్యక్తి చనిపోతే నువ్వు చనిపోయిన న్యూస్ వచ్చిన వెంటనే దానికి జాబ్ అక్కడ ఏమంటారు వేకెన్సీ పోస్ట్ పడిపోతుంది. దట్స్ నాట్ యువర్ ఓన్. లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. మన ఓన్ అంటే ఏమంటే మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నా ఫ్యామిలీ కోసం నేను చేసే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నా డ్రీమ్స్ నా ఓన్. ఎందుకంటే నా కోసం ఎవడు డ్రీమ్ చేయలేడు. నా లైఫ్ నా ఓన్. నా ఫైనాన్షియల్ సెక్యూరిటీ నా ఓన్. బట్ throughout the school and college we are taught about owning something which you don't really own.
అది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఈ రోజు ఎవరికైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా టర్మ్ నేను తమాషగా వాడుతున్నాను, అందరికీ ఉంది, గౌరవ వాచకం అంటారు కదా, నన్ను కూడా కలుపుకుంటాం ఒకసారి. ఓకే, ఓహో నీకు కూడా ఉంది అనుకోవద్దండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు ఇవన్నీ ఉన్నాయంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సో మెనీ థింగ్స్ దట్ వి వర్ టాట్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐ రైట్ ఆర్ నాట్? ఫైనాన్షియల్ లిటరసీ అనేది నేర్పలేదు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పలేదు. ఈ బుక్ మొత్తం ఎక్కడ పెట్టినారా? ఈ బుక్ మొత్తం ఫైనాన్షియల్ లిటరసీ, ఇట్స్ అబౌట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఎవరన్నా పొరపాటున చదవకుండా వచ్చింకా ఐ రికమెండ్, బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అవర్ పార్ట్నర్. ఫస్ట్ కండిషన్. ఓకే, సో మొట్టమొదటిసారి మన జీవితంలో ఒక దాన్ని ఓన్ చేసుకునే దగ్గర నుంచి మనం మొదలు పెడుతున్నాం ఈ ప్రయాణం. మొట్టమొదటిసారి లైఫ్లో నేను చాలా గర్వంగా మీకు చెప్తున్నా. అండ్ అట్లాంటిది ఇప్పుడు మేము చాలా పెద్ద సామ్రాజ్యం బిల్డ్ చేస్తాము, బట్ ఎక్కడో ఒక చోట స్క్రాచ్ నుంచే కదా బిగిన్ అయింది. బట్ ఎక్కడో బిగిన్ అవ్వాలి కదా. మీకు OWN ఓన్, ఓకే, అది మీకు ఉండాలి బేసికల్గా. ఐ షుడ్ ఓన్ సంథింగ్ అని. ఓకే, ఉండగలిగితే వాట్ ఆర్ ది క్వాడ్రంట్స్? ESBI చదువున్నారు కదా బుక్, ఒకసారి చెప్తారా? వాట్ డస్ E స్టాండ్ ఫర్? ఎంప్లాయీస్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద E క్వాడ్రంట్? ఏం జరుగుతుంది దాంట్లో? జాబ్, ట్రేడింగ్, టైం ఫర్ మనీ. ఏం జరుగుతుంది? టైం ఫర్ మనీ. టైం మనీ And ట్రేడ్ money. చేస్తుంది. ఫర్ మనీ. టైం ఫర్ మనీ. యూ విల్ ట్రేడ్ యువర్ టైం ఫర్ మనీ. మనము డబ్బు కోసం మనకున్న టైం ని అమ్ముతాము. డైరెక్ట్ గా చెప్పాలంటే ట్రేడింగ్. ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ అనేది ఉండేది అంట, తెలుసు కదా? బార్టర్ సిస్టమ్ అంటే నువ్వు పొటాటోస్ పండిస్తే వేరే ఆనియన్స్ పండిస్తే ఇద్దరు మార్చుకుంటారు. దట్ యూస్ టు బి ద ట్రాన్సాక్షన్ వన్స్. బట్ నౌ ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. ఇది టైం ఉంది, ఆ టైంకి విలువ పెంచుకునేందుకు నువ్వు కోర్సులు లేదంటే డిగ్రీలు యాడ్ చేసుకుంటావు. ఐ రైట్? బికాస్ 24 hours అందరి దగ్గర ఉంది. రైల్వే కూలీ దగ్గర నుంచి IITలో చదివిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంది. బట్ ఎవరికి రేట్ ఎక్కువ పలుకుతుంది? ఎక్కువ చదివినోడికి. ఎందుకంటే డిగ్రీ అనే పదం వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ కదా, మీ పేరు పక్కన మీ రేట్ పెరుగుతుంది అనమాట. సింపుల్. బట్ స్టిల్ నువ్వు ఆ టైంని పెట్టకపోతే డబ్బు రాదు. ఏ మ్యాన్, ఐ స్టడీడ్ ఇన్ IIM, ఎక్సలెంట్. రేపొద్దున ఆఫీస్ పోకపోతే వాట్ విల్ బి యువర్ ఇన్కమ్? వాట్ విల్ బి యువర్ ఇన్కమ్? Zero. So this is all common sense. Okay, that's what happens in E. And self-employed ante kuda, instead of working for some other company, you work for నువ్వే ఒక చిన్న కంపెనీ అయినా స్టార్ట్అప్ పెట్టుకుంటాం. వీళ్ళు పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు చేస్తే వీళ్ళు పొద్దున 7 నుంచి రాత్రి 11 వరకు చేస్తారు. ఒక కళ. ఆ కళ ఏమంటే మేము ఓన్ చేసుకుంటున్నాము అని. కానీ మర్చిపోతున్న విషయం ఏమంటే వాళ్ళు స్టార్ట్ చేసిన బిజినెస్ వాళ్ళని ఓన్ చేసేసుకుని ఉంటుంది. ఇది మొత్తం ఆ పుస్తకంలో ఉంది. అది బేసిక్ బుక్ మాత్రమే, ఫౌండేషన్. దాని తర్వాత చాలా ఉంది. మనము ఇట్లాంటి విషయాలు నేర్చుకోకుండా, నేను చాలా మంది అడుగుతాను ఏం చేయాలనుకున్నాను, బికాస్ దట్స్ మై ప్యాషన్. నేను కోచ్ చేయడం నాకు ఇష్టం. రైట్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకున్నా కోచ్ చేస్తాను. ఆ సెలెక్షన్ ప్రాసెస్ లో అడుగుతున్నప్పుడు ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఏదన్నా అనే పదమే చాలా దరిద్రమైన పదం. ఎందుకంటే ఏదన్నా అంటే ఏంది? ఏదన్నా అంటే ఏదండి? ఒక ఫీల్డ్ ఎత్తుకుంటే నా ఫీల్డే సముద్రం అంటుంటుంది. అవునా? వీఆర్ నాట్ క్లియర్ ఇన్ అవర్ మైండ్. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలా? ఈ చదువులతో, ఈ డిగ్రీలు నాకు తెలుసు సార్, బయట జాబ్లు టఫ్. ఏదైనా బిజినెస్ మొదలు పెట్టి అది ఇంకా సేగా మీకు క్లారిటీ లేకపోతే, రైట్? సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, డోంట్ థింక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ జస్ట్ లైక్ అనదర్ జాబ్ వేర్ యూ వర్క్ even more. Maybe you will be paid a little more because you are working for long hours, right? So left side unde address is not the solution. రైట్ కి రావడం అనేది పరిష్కారం. చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువ డబ్బు సంపాదించడము పరిష్కారం అనుకుంటారు. పొరపాటు. మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఎంత ఎర్న్ చేసినా సమస్య అలానే ఉంటుంది. బికాస్ ఆ డబ్బు మీ వాట్ టు సే మీ యాక్టివిటీ మీద డిపెండ్ అయినంత వరకు యువర్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి దేర్, రైట్? ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ కమింగ్ ఇన్ టు ద రైట్ క్వాడ్రంట్. రైట్ క్వాడ్రంట్స్ కొడితే వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్?
సో passive income. ప్యాసివ్ ఇన్కమ్ ఈ పదాలకు మీకు అర్థం వస్తుంది. రెసిడ్యువల్ ఇన్కమ్ అండ్ రెసిషన్ ప్రూఫ్ ఇన్కమ్. వాట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్? They will earn the money continuous. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? Say, without work, the money is gathering. మనం వితౌట్ వర్క్ ఎర్న్ చేయడం అనే కంటే ఒకప్పుడు చేసిన క్వాలిటీ వర్క్ కి ఫర్ ఎవర్ రెంట్ లాగా పే చేయబడడం. యూ అండర్స్టాండ్? మీకు ఏదన్నా దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే రెంట్స్ రావడం, ఏదైనా అపార్ట్మెంట్ House rent. ఏదైనా ఓన్ చేసుకుంటున్నారు చూడండి. ఓన్ చేసుకుంటే యుల్ బి పెయిడ్ ఫర్ సమ్ వర్క్ దట్ సైంటిస్ట్ ఏదైనా కష్టపడి ఒకటి కనుక్కొని ఉంటారు. దే టేక్ ద పేటెంట్ and they'll be paid for that patent forever whenever the formula is used. Okay, residual income, recession proof income. recession ఇప్పుడు ఎక్కువ మంది మాట్లాడుతాం దేని గురించి? రెసెషన్. Yeah. గత 70 ఏళ్ళు 100 ఏళ్లలో రానటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ కయోస్ ఇవన్నీ రాబోతున్నాయి అని ప్రతి న్యూస్ లో చూస్తున్నాము. నిజమా? అన్ని విపరీతంగా పడుతున్నాయి. రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది, జాబ్ మార్కెట్ అతలాకుతలం ఇవన్నీ వేస్తున్న టైంలో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ రెసెషన్. అంటే మన ఇన్కమ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ రెసెషన్ కి సంబంధం లేనటువంటి ఇన్కమ్ ఉంటే ఎలా ఉంటుంది? బికాస్ లాస్ట్ 15+16+ ఇయర్స్ లో ఐ మీన్ కరెక్ట్ గా ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కానీ దే కీప్ గ్రోయింగ్ అనమాట. అది మీకు అర్థమైతే యు ఆర్ బ్లెస్డ్. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్, రెసిడ్యువల్ ఇన్కమ్, రెసిషన్ ప్రూఫ్, వాట్ ఎవర్ విల్ కాల్, ఇది మన యాక్టివిటీ మీద డిపెండ్ కాదు. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ E&S, రైట్ సైడ్ B&I. మనం వీఆర్ ఆల్ born, brought up and taught to get into the E&S quadrants. Am I right or not? For example, some person says, I mean, there are 1 or 2 exceptions. దాని గురించి నేను మాట్లాడలేదు. జనరల్ గా ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. లైక్ సమ్ పర్సన్ సేస్, నేను ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ డాక్టర్. ఎప్పుడు చెప్తారు ఈ మాట? వాళ్ళు వాళ్ళ యూకేజీలోనే చెప్తారు. ఆనెస్ట్ అది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళట, చెప్పు అంకుల్కి ఏమవుతున్నావో చెప్పు అంటే నేను డాక్టర్ అవుతా అనేసి, ఇది అంకుల్కి ఒకసారి ఇంజక్షన్ అంటే అనేసి ఎట్లా అంటే మనం ఒక ఆనందం అనమాట. వాడికి మైండ్లో ఎక్కిచ్చేస్తారు డాక్టర్. సరే అది ఇది అటైట్ చేసి లాస్ట్కి మెడికల్ కోర్సులు చేస్తారు. ఆ తర్వాత ఆ కోర్స్ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ కోర్స్ మీదే కామెడీ జోకులు పెట్టుకుంటారు వాట్సాప్లో. అవునా? అది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఫ్యాక్ట్ ఆడ అర్థమవుతుంది. కాబట్టి ఎట్లాంటి ఫీల్డ్లోకి ఎంటర్ అయిందంటే, ఎందుకంటే యు నో వాళ్ళకి రియల్గా స్టడీ స్టార్ట్ అయ్యేది 21-22లో. అందరు యాక్చువల్గా ఐ మీన్ 24-25కి అఫీషియల్గా మా ఇన్కమ్ క్రాస్డ్ 6 digits అఫీషియల్గా. ఆ టైంలో చాలా మందికి ఎడ్యుకేషన్, కెరియర్లు, సర్చింగ్లు బిగిన్ అయింటాయి. యూ అండర్స్టాండ్? అది నాకు చాలా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. దట్ ఈస్ వై ఐ వాంటెడ్ టు రియలీ ఐ మీన్ హెల్ప్ సో మెనీ పీపుల్. ఓకే, సో డాక్టర్ కావాలనుకోవడం కానీ, లేదంటే ఇప్పుడు డాక్టర్ అయితే ఏదైనా క్లినిక్ లో పోయినారంటే ఇక్కడికి, క్లినికే పెట్టినారంటే ఇక్కడికి. నిజమా కాదా? మీకు నేను పేర్లతో సహా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పగలను, కానీ చెప్తే బాగుండదు. ఎందుకంటే రికార్డ్ చేస్తున్నారు. దేవుడి మీద ఒట్టు. ప్రెషర్స్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రెషర్స్. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనే వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా మా నాన్న చేయి పట్టుకొని ఏడ్చేసి మా వాళ్ళనే జరిగిపోయింది ఇదంతా అనవసరంగా. బికాస్ ఫీల్ బయట నుంచి మనం చూస్తూ ఉంటాం వారి ఫ్యామిలీలో అందరూ డాక్టర్ అని, లోపల బాయిలర్ ఉంటుంది, కుక్కర్, ప్రెషర్ కుక్కర్. కాంపిటీషన్ ఏం తమాషా ఉంది. ఐ మీన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్. వీ నీడ్ సంథింగ్ కాల్డ్ ప్యాసివ్. నేను మంచి ఫీల్డ్, నోబుల్ ప్రొఫెషన్, కాళ్ళకు మొక్కచ్చు డాక్టర్కి, ఒప్పుకుంటా. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్యాసివ్ ఇన్కమ్. అది కూడా ఉండాలి. అవునా? we have to I mean that's what is the change in thinking. మార్పు అనేది చేంజ్. అంటే ఏదైనా సరే మనం ఎంచుకుంటా అనేది ఇప్పుడు లెఫ్టా రైటా?
నువ్వు చేసే పని నిన్ను రైట్కి తీసుకుపోతాందా లేదా లెఫ్ట్లోనే ఇంకొక 10,000 రావాలా 20. ఆ థింకింగ్ నుంచి మీరు ఈ థింకింగ్ మారాలనుకుంటా అంటే నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద ఫార్ములా దట్ వి ఆల్ యూస్డ్, దట్ మై మెంటర్ టాట్ మీ. మా గురువు నాకు నేర్పించిండేది, మేమందరం గత చాలా ఇయర్స్గా ఫాలో అవుతా ఉండేది మీకు ఇప్పుడు నేను చూపిపోతున్నా. ఓకే, దిస్ ఈస్ ద 21st century బిజినెస్ ఫార్ములా. ఎవ్రీవన్ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఆ ఫార్ములాను ఉపయోగించి పైకి వచ్చిన కంపెనీలన్నీ మనకు తెలుసు. లైక్ ఏ కంపెనీ మీరు టాప్ బ్రాండ్ ఈరోజు చెప్పినా దట్ వుడ్ హ్యావ్ యూస్ దిస్ ఫార్ములా టు సమ్ ఎక్స్టెంట్. అండ్ మ్యాక్సిమం కంపెనీస్, మీరు ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అంటే అమెజాన్ పేరు చెప్తారు. అమెజాన్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. అమెజాన్ అండ్ ఏదైనా సరే, ఊబర్ ఒకప్పుడు మంచి టాక్సీ కంపెనీ, లేదా ఇది అన్నయ్య సినిమా చూసినారు, అన్నయ్య చిరంజీవి, రాజారామ ట్రాన్స్పోర్ట్ కంపెనీ పేరు, చిరంజీవి కంపెనీ అదే కదా, లారీ ట్రాన్స్పోర్ట్. అంటే అప్పుడు అట్లా ఉండాలంటే ఏమంటే అన్ని ఓనర్షిప్, అన్ని లారీలు కొని దాని మీద నీ పేరు వేసుకొని వాళ్ళు పెద్ద లారీలు కంపెనీ ఉంది వాళ్ళకి. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు వరల్డ్ లో బిగ్గెస్ట్ ఇదేమి క్యాబ్ డ్రైవర్స్ లేదంటే బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కంపెనీ ఏదంటే ఊబర్. హౌ మెనీ కార్స్ ఊబర్ ఓన్స్ అంటే 0. ఊబర్ అనే కంపెనీ దగ్గర 0 కార్స్ ఉన్నాయి. హౌ మెనీ డ్రైవర్స్ డస్ హీ హ్యావ్ అంటే 0. బికాస్ ద ఫార్ములా ఈజ్ 21st century ఫార్ములా. 21st centuryలో నువ్వు దేన్ని ఓన్ చేసుకోవాల్సిన పనిలే, దేన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన పనిలే, నెట్వర్క్ చేయగలిగితే గేమ్ ఓవర్. 21st centuryలో కూడా రాజారాం ట్రాన్స్పోర్ట్ పెట్టాలనుకున్నాం అనుకో, అప్పుడు బ్యాంకుల దగ్గరకు పోయి బ్యాంక్ నీ దగ్గర ఏముందని ఈ టైంలో అదని, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. లేదంటే దీనిలో బాగా సంపాదించినాక ఒక లారీ కొనుక్కొని పేరు రాసుకోండి, అది డిఫరెంట్. ఓకే, ఏదైనా సరే ఎయిర్బిఎన్బి విన్నారా? మేబీ 2008-7 కి ముందు బిగ్గెస్ట్ హాస్పిటాలిటీ ఆర్ లాడ్జింగ్ కంపెనీ ఏదైనా ఇండస్ట్రీ అంటే ఏదైనా పెద్ద హోటల్స్ పేరు డెబుల్ తాజ్, లేదంటే ఐ మీన్ ఏదన్నా షాంగ్రిలా, ఇటువంటిది ఇక్కడ ట్రైడెంట్, మీకు అర్థమైందా నోవాటెల్, అట్లాంటివి దే యూస్ టు, అంటే వాళ్ళకి ఫిజికల్ గా స్ట్రక్చర్స్. అంటే నోవాటెల్ అంటేనే మీకు ఒక బ్రాండ్ గుర్తొస్తుంది, ఒక పెద్ద ఇట్లా ఆడొకటి ఉంది హైటెక్ సిటీ దగ్గర. లేదా తాజ్ అంటేనే ఇక్కడ ఎన్నో తాజ్, డెక్కన్ తాజ్, కాన్నెమేరా, కోరమల అని వాట్ ఎవర్. బట్ వరల్డ్ లో బిగ్గెస్ట్ లాడ్జింగ్ కంపెనీ ఇప్పుడు రైట్ నౌ ఏదంటే ఎయిర్బిఎన్బి. మీరు వింటున్న పేర్లు దరిదాపులకు టాప్ 100 లో కూడా లేవు, అంత పెద్ద కంపెనీ ఎయిర్బిఎన్బి. ఎయిర్బిఎన్బి ఏం ఓన్ చేసుకుంటాడు ప్రాపర్టీ అంటే 0. అసెట్స్ ఓన్ బై హిమ్, ఇట్లాంటి లాడ్జింగ్ అసెట్స్ 0. ఎక్కడి నుంచి పుట్టిందంటే ఇద్దరు, ఒక శాన్ ఫ్రాన్సిస్కోలో వాళ్ళకి రెంట్లు ఎక్కువ ఉన్న టైంలో వానికి ఏమంటారు, ఒక కాన్ఫరెన్స్ కో దేనికో పోతే ఆ ఓనర్ కి ఓఎం ఇంత రెంట్ నేను అఫోర్డ్ చేయలేను అంటే హీ థాట్ ఒక ఎయిర్ అంటే బి స్టాండ్స్ ఫర్ బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఎయిర్ బెడ్ అంటే తెలుసా మనకి, ఎయిర్ పిల్లో ఉంటది కదా ట్రైన్ లో పోతే అప్పుడు ఊది పడుకుంటాము, అట్లా ఎయిర్ బెడ్ సేమ్ కాన్సెప్ట్, గాలి ఊది. ఆ బెడ్ ఎత్తకపోయి ఆ బెడ్ మీద వండుకున్నాడు అనమాట 1-2 days. హీ థాట్ ఓకే ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు ప్రపంచానికి, ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్. సో ఒక వెబ్సైట్ పెట్టినాడు, ఎయిర్ ఫస్ట్ దాని పేరు అదే, ఎయిర్ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వెబ్సైట్. సో నువ్వు ఏ ఊరికి పోవాలన్నా ఆ ఊర్లో మీకు ఉదాహరణకి మీకు ఏదన్నా అసెట్ ఉంది అనుకోండి, ఏదన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు వాళ్ళకి ఎవరన్నా స్టూడెంట్ వస్తున్నాడు, 1-2 days పని, హోటల్ అఫోర్డ్ చేయలేడు, మీ లిస్టింగ్ మీరు ఇస్తారు, మేము షేర్ కాల్స్ చేసుకుంటాం 2 రోజులకి, బ్రేక్ఫాస్ట్ కాల్స్ పెడతాము, మంచి బెడ్ ఇస్తామని. ఎయిర్ బెడ్ ఎందుకు, సోఫా మీద పండుకోవచ్చు అనేసి. ఏమో స్టూడెంట్ వస్తాడు, కొంచెం పే చేస్తాడు. ఆ బిజినెస్ ఎంత గ్రో అయిందంటే ఇప్పుడు దే ఆర్ వన్ ఆఫ్ ద టాప్ 10 కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఎయిర్బిఎన్బి ఒక హోటల్ ఓన్ చేయడు, ఏమంటే మనలందరినీ కనెక్ట్ చేసినాడు. మీ దగ్గర ఏదన్నా ప్రాపర్టీ ఉంది, యూ వాంట్ గివ్ ఇట్ ఫర్ రెంట్ ఆర్ ఎనీథింగ్ ఫర్ 3 months or 4 months, యూ కెన్ జస్ట్ లిస్ట్ ఇట్.
దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. నౌ మీకుండే నెట్వర్క్ని ఈవెన్ యూట్యూబ్ కూడా చూసుకోండి, ట్రాఫిక్. యూట్యూబ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాఫిక్. అమెజాన్ ఈజ్ అబౌట్ ట్రాఫిక్. ట్రాఫిక్కే చాలా పేర్లు ఉంటాయి. నెట్వర్క్ అనేది వెర్స్ మార్కర్ అక్కడ నుంచి. నెట్వర్క్ అనేది ఒక పేరు, ట్రాఫిక్ అనేది ఇంకొక పేరు. ఐ విల్ జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్ ఫర్ యూ టు అండర్స్టాండ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా మీకు అర్థమయ్యేందుకు. వాట్ హ్యాపెన్స్ ఎక్కడైనా సరే, ఎయిర్బిఎన్బిలో కానీ ఎక్కడైనా సరే జరిగేది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అండ్ దెర్ ఆర్ కస్టమర్స్. కస్టమర్ వరల్డ్ ఉంది. కస్టమర్స్కి ఏముంటాయి? అవసరాలు ఉంటాయి, నీడ్స్. మ్యానుఫ్యాక్చరర్స్ ఈ నీడ్స్ ని మీట్ అయ్యేందుకు హీ సప్లైస్ ద ప్రోడక్ట్. ఇంతకుముందు ఈ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ దగ్గరకు వచ్చేందుకు చాలా ఛానల్స్ ఉండేటివి. ఇప్పుడు 21st సెంచరీ ఫార్ములా ఏం చేస్తానంటే, ఈ ఛానల్ ని రిమూవ్ చేసి ఇప్పుడు అమెజాన్ అనే వాడు ఏం చేస్తున్నాడు? హీఈస్ టేకింగ్ ద హీ హెస్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్. ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఈ మధ్య మీరు ఫిజికల్ గా పోయి షాప్ ఎక్కువ చేస్తున్నారా, ఆన్లైన్ ఎక్కువ షాప్ చేస్తారా? ఎవరైనా సరే, ఆల్ ఆఫ్ అస్ ఏదో ఒకటి మన బాడీ మీద కావచ్చు, లేదా మన ఇంట్లో కావచ్చు, ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ది షూ ఐ బాట్ ఆన్లైన్, ది షర్ట్ ఐ బాట్ ఆన్లైన్. ఓకే, ఎవ్రీబడి సంథింగ్, ఒక బుక్ కొని ఉండొచ్చు, లేదంటే మీరు షాప్ లో పోయి ఆ షాప్ లో అన్ని చాయిసెస్ లేదనిపిస్తే వెంటనే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాం, షాప్ లోనే సెర్చ్ చేస్తాం. అవునా? రేట్లు కంపేర్ చేసుకుంటాం. బికాజ్ ఆన్లైన్ అనేది మనకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసింది. సో మీరు చాలా విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఆన్లైన్, అంటే ఏమని, మీరు వాట్సాప్ లో ఉండి ఎదుటోడికి ఆన్లైన్ అని పడుతుంది. ఆన్లైన్ కాదు, అది కిల్లింగ్ టైం అంటారు. నేను దాని గురించి మాట్లాడలే. ఆన్లైన్, ఇఫ్ యు ఆర్ నాట్ యుటిలైజింగ్ 21st century, this concept called building something online, internet based, మీరు యు ఆర్ నాట్ ఇన్ 21st century. ఈ ఫార్ములా యొక్క దాన్ని మీరు యూజ్ చేసుకోవడం లేదనమాట. ఓకే, యూ థింక్ అబౌట్ ఇట్. ఎవరీ వన్ ఇన్ ద వరల్డ్, ఇన్స్టాగ్రామ్, ఎనీథింగ్ మీరు నేమ్ చేయండి, జియో, అన్ని కూడా ట్రాఫిక్ రిలేటెడ్. ట్రాఫిక్, అవునా? ఎంతమంది యూజర్స్ మాకు కావాలని మనకు కూడా ఆ క్వశ్చన్ ఉండాలా లేదా? అట్లీస్ట్ ఈ రోజు లేకపోయినా ఫ్యూచర్ లో ఐ నీడ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ట్రాఫిక్. లేదంటే సింపుల్, ఐఎమ్ జస్ట్ నాట్ ఇన్ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ ఎప్పటికీ పోలేను. ఓకే, ఇప్పుడు అమెజాన్ కేసు తీసుకుందాం. ఇప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ని కస్టమర్స్ కి కనెక్ట్ చేసినాడు. ఇప్పుడు అమెజాన్ నంబర్ 1 అయిందంటే ఏమి? ఈ ఫార్ములా ప్రకారం ఎక్కువ ట్రాఫిక్ జనరేట్ అయిందనే కదా. అందరికంటే మాక్సిమం ట్రాఫిక్ ని జనరేట్ చేయగలిగినాడు. అంటే ఎక్కువ మంది పీపుల్ అమెజాన్ కి కనెక్ట్ అయ్యి త్రూ అమెజాన్ దే ఆర్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్స్ ఓవర్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఇది 21st century బిజినెస్ ఫార్ములా. ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఎక్కడున్నాం? కస్టమర్ అనే ప్లేస్ లో ఉన్నాం. నెక్స్ట్ మనకు ఈ ఫార్ములాను ఉపయోగించుకోవాలంటే, మనకు ప్రాఫిటబుల్ కావాలంటే అమెజాన్ ప్లేస్ కి రావాలి మనం. ఎందుకంటే అమెజాన్ దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బాగా ఆలోచిస్తే, వీడు ప్రోడక్ట్ ని తయారు చేయడు, ప్రోడక్ట్ ని స్టోర్ చేసుకోడు. బిజినెస్ లో ఉండే 2 బిగ్గెస్ట్ హెడేక్స్, మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలని దానికి చాలా ఫార్ములా అంతా కావాలా, అండ్ స్టాకింగ్ మీకు ప్లేస్ కి, ఆ 2 చేయడు అమెజాన్. జస్ట్ ఎవడో మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్ ని ఇది వాడి దగ్గర ఉంది అని ఒక లిస్టింగ్ ఇస్తాడు. నన్ను అడిగితే ఈజీ అని చెప్పను, బట్ సింపుల్. సో బెస్ట్ ప్లేస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది అమెజాన్ ప్లేస్ కి. మీరు ఈ రోజు నుంచి ఒక 5 ఏళ్ల తర్వాత అయినా ఒక పెద్ద ట్రాఫిక్ మీకు జనరేట్ అవ్వాలంటే ఈ రోజు ఇది మీరు మొదలు పెట్టాలి, ఈ ఫార్ములాని. అండ్ మనకు ఈ ట్రాఫిక్ ని జనరేట్ చేసేందుకు, ప్రోడక్ట్ ఇచ్చేందుకు ఒక మ్యానుఫ్యాక్చరర్ కావాలి.
మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకునేందుకు ఒక మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు అమెజాన్కి ఎవ్వరు ప్రోడక్ట్ ఇవ్వలేదు అనుకోండి, నైకీ లేదు అమెజాన్ దగ్గర, జారా లేదు, ఏది లేదు, అప్పుడు అమెజానే లేదు. ఎయిర్ బిఎన్బి పెట్టినాడు, ఎయిర్ బిఎన్బిలో పీపుల్ లిస్టింగ్ ఇవ్వడం లేదు అసలు. అంటే మీరెవరు లిస్ట్ ఇవ్వడం లేదు వాడికి. నా దగ్గర ఇల్లు ఉంది, మా దగ్గర ఒక కాటేజ్ ఉంది, ఇది ఎవరికైనా మీరు రెంట్కి ఇవ్వచ్చు, ఓయో రూమ్స్ అంటారు తెలుసా, ఆ టైప్ లో అనమాట. ఏదైనా సరే యూట్యూబ్ అనేది పెట్టినారు వెబ్సైట్, బట్ మీరెవరు అప్లోడే చేయడం లే. ఇన్ ద బిజినెస్ వర్క్ నో, సేమ్ ఈస్ ద కేస్ హియర్. వీ నీడ్ సమ్ మ్యానుఫ్యాక్చరర్ టు గివ్ అస్ ద ప్రోడక్ట్. అక్కడ వి వెంట్ విత్ ఆంవే కార్పొరేషన్. ఆంవే అనేది ఎక్కడ వస్తుంది మనకి అంటే పార్ట్నర్షిప్. ఆంవే గ్లోబల్ ఈస్ అవర్ సర్వీస్ ప్రొవైడర్, ద ప్రోడక్ట్ ప్రొవైడర్. ఇక్కడ అమెజాన్ ప్లేస్ లో నరేన్ ప్లస్ మై నెట్వర్క్, మై టీమ్, వాట్ ఎవర్, నరేన్ అసోసియేట్స్. అండ్ ఎందుకు నేను ఆంవేతో వెళ్ళాను పార్ట్నర్షిప్ లో అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దాని ముందు మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా క్లియర్ చేసుకోవాలా. చాలా మంది, నేను గత చాలా ఇయర్స్ గా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకే ఒక చిన్న ప్రశ్న, ఇది కామన్ సెన్స్ రిలేటెడ్ ప్రశ్నతో వాళ్ళు మంచి అవకాశాన్ని మిస్ అయిపోతారు. ఆంవే బిజినెస్సా? యూజ్ యువర్ మైండ్ బాస్. It is not Amway business, it is my business. అమెజాన్ డెవలప్ చేస్తాంది ఈ మ్యానుఫ్యాక్చరర్ బిజినెస్, అమెజాన్ బిజినెస్. అది ఈ 21st సెంచరీ మైండ్, ఆ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అమెజాన్ ఒకవేళ నైకీ ప్రోడక్ట్ అమ్మితే, నేను నైకీ నమ్మినా ఇంట్లో వచ్చి ఆనందపడతాడా? సంబంధం లేదు. బికాస్ నైకీకి ఇంకా సపోర్ట్ చేశాడు, బట్ ఫార్ములా అమెజాన్ బిల్డ్ చేసుకున్నాడు. లాస్ట్ నంబర్ 1 ఏంది ఎవరు? వాళ్ళు అమెజాన్. ఆంవే వాళ్ళ ఆంవే బిజినెస్, ద కంపెనీ హ్యాస్ ఇట్స్ ఓన్ బిజినెస్. వాళ్ళ టర్న్ ఓవర్స్, వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ ప్రాఫిట్స్, దాంతో నాకు సంబంధం లేదు. యూ అండర్స్టాండ్? బట్ నాకు ఒక సర్వీస్ ప్రొవైడర్ కావాలి, ఒక మ్యానుఫ్యాక్చరర్ కావాలి నన్ను పార్ట్నర్షిప్ ఇచ్చేందుకు. ఇప్పుడు నేను నైకీ పెట్టుకున్నాను అనుకో, నేను ఒక వెబ్సైట్ సృష్టించుకొని నైకీ, నా కాంపిటీషన్ అమెజాన్ కూడా ఉంటుంది. అప్పుడు కామన్ సెన్స్ ఏమంటే ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళతో పోవడం. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద సింప్లెస్ట్ పాసిబుల్ వే, రైట్? దట్స్ వేర్ ఐ సెలెక్ట్.